ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో 1-7 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్నాయి? 1 2400 కిలోమీటర్లు, 2 2500 కిలోమీటర్లు, 3 2600 కిలోమీటర్లు, 4 2700 కిలోమీటర్లు. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్నాయి? 1 2400 కిలోమీటర్లు, 2 2500 కిలోమీటర్లు, 3 2600 కిలోమీటర్లు, 4 2700 కిలోమీటర్లు. ఏ శ్రేణిలో మహాభారత పర్వత శ్రేణులు ఉన్నాయి? 1 నీలగిరి శ్రేణి, 2 హిమాద్రి, 3 శివాలిక్ శ్రేణి, 4 నిమ్న హిమాలయాలు. ఏ శ్రేణిలో మహాభారత పర్వత శ్రేణులు ఉన్నాయి? 1 నీలగిరి శ్రేణి, 2 హిమాద్రి, 3 శివాలిక్ శ్రేణి, 4 నిమ్న హిమాలయాలు. బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు పొడవు 1 5096 కిలోమీటర్లు, 2 4069 కిలోమీటర్లు, 3 4096 కిలోమీటర్లు, 4 6069 కిలోమీటర్లు. బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు పొడవు 1 5096 కిలోమీటర్లు, 2 4069 కిలోమీటర్లు, 3 4096 కిలోమీటర్లు, 4 6069 కిలోమీటర్లు. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? 1 జమ్మూ కొండలు, 2 మిష్మి కొండలు, 3 కచార్, 4 మణిపురి కొండలు. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? 1 జమ్మూ కొండలు, 2 మిష్మి కొండలు, 3 కచార్, 4 మణిపురి కొండలు. ఉన్నత హిమాలయాల పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి ఎంత ఉంటుంది? 1 5100 మీటర్లు, 2 3700 మీటర్లు, 3 4100 మీటర్లు, 4 6100 మీటర్లు. ఉన్నత హిమాలయాలు పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి ఎంత ఉంటుంది? 1 5100 మీటర్లు, 2 3700 మీటర్లు, 3 4100 మీటర్లు, 4 6100 మీటర్లు. బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ పుట్టింది? 1 కైలాస్ పర్వతాలు, 2 మణిపురి కొండలు, 3 అస్సాం పర్వతాలు, 4 కచార్ పర్వతాలు. బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ పుట్టింది? 1 కైలాస్ పర్వతాలు, 2 మణిపురి కొండలు, 3 అస్సాం పర్వతాలు, 4 కచార్ పర్వతాలు. ప్రపంచ భూభాగమంతా ఏ భూఖండాల నుంచి ఏర్పడింది? 1 గోండ్వానా భూమి, 2 అంగార భూమి, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ప్రపంచ భూభాగమంతా ఏ భూఖండాల నుంచి ఏర్పడింది? 1 గోండ్వానా భూమి, 2 అంగార భూమి, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. భారతదేశ ప్రామాణిక కాలానికి దేనిని ఆధారంగా తీసుకుంటారు? 1 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు అక్షాంశాన్ని, 2 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని, 3 82.5 డిగ్రీల ఉత్తర రేఖాంశాన్ని, 4 82.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని. భారతదేశ ప్రామాణిక కాలమానానికి దేనిని ఆధారంగా తీసుకుంటారు? 1 82.5 డిగ్రీల తూర్పు అక్షాంశాన్ని, 2 82 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని, 3 82.5 డిగ్రీల ఉత్తర రేఖాంశాన్ని, 4 82.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని. నిమ్న హిమాలయాల పర్వతాల ఎత్తు 1 3700 నుంచి 4500 మీటర్ల మధ్య, 2 3700 నుంచి 4600 మీటర్ల మధ్య, 3 4700 నుంచి 6500 మీటర్ల మధ్య, 4 4700 నుంచి 6100 మీటర్ల మధ్య. నిమ్న హిమాలయాల పర్వతాల ఎత్తు 1 3700 నుంచి 4500 మీటర్ల మధ్య, 2 3700 నుంచి 4600 మీటర్ల మధ్య, 3 4700 నుంచి 6500 మీటర్ల మధ్య, 4 4700 నుంచి 6100 మీటర్ల మధ్య. ఏ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్లని అంటారు? 1 నిమ్న హిమాలయాలు హిమాద్రి, 2 హిమాద్రి శివాలిక్, 3 శివాలిక్ సాత్పురా, 4 నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణులు. ఏ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్ అని అంటారు? 1 నిమ్న హిమాలయ హిమాద్రి, 2 హిమాద్రి శివాలిక్, 3 శివాలిక్ సాత్పురా, 4 నిమ్న హిమాలయ శివాలిక్. ఆంధ్రప్రదేశ్ తీర పొడవు అంటే తీరరేఖ పొడవు 1 984 కిలోమీటర్లు, 2 964 కిలోమీటర్లు, 3 974 కిలోమీటర్లు, 4 976 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు లేదా తీరరేఖ పొడవు 1 984 కిలోమీటర్లు, 2 964 కిలోమీటర్లు, 3 974 కిలోమీటర్లు, 4 976 కిలోమీటర్లు. మ్యాక్డోర్ డింపెప్ లోయ ఎక్కడ ఉంది? 1 అరుణాచల్ ప్రదేశ్, 2 మేఘాలయ, 3 మిజోరాం, 4 అస్సాం. మ్యాక్డోక్ డింపెప్ లోయ ఎక్కడ ఉంది? 1 అరుణాచల్ ప్రదేశ్, 2 మేఘాలయ, 3 మిజోరాం, 4 అస్సాం. భారతదేశ భూభాగాన్ని ఏ భౌగోళిక స్వరూపాలు వర్గీకరించవచ్చు? 1 ద్వీపకల్ప పీఠభూమి తీర ప్రాంత మైదానం, 2 హిమాలయాలు గంగా సింధు మైదానం, 3 ఎడారి ప్రాంతం దీవులు, 4 పైవన్నీ. భారతదేశ భూభాగాన్ని ఏ భౌగోళిక స్వరూపాలు వర్గీకరించవచ్చు? 1 ద్వీపకల్ప పీఠభూమి తీర ప్రాంత మైదానం, 2 హిమాలయాలు గంగా సింధు మైదానం, 3 ఎడారి ప్రాంతం దీవులు, 4 పైవన్నీ. భారతదేశం ఉత్తర దక్షిణ పరిధి 1 3124 కిలోమీటర్లు, 2 2933 కిలోమీటర్లు, 3 3214 కిలోమీటర్లు, 4 2833 కిలోమీటర్లు. భారతదేశం ఉత్తర దక్షిణ పరిధి 1 3124 కిలోమీటర్లు, 2 2933 కిలోమీటర్లు, 3 3214 కిలోమీటర్లు, 4 2833 కిలోమీటర్లు. పశ్చిమ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది?
ఒకటి 500 కిలోమీటర్లు, 2 300 కిలోమీటర్లు, 3 200 కిలోమీటర్లు, 4 400 కిలోమీటర్లు. పశ్చిమ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంటే ఒకటి 500 కిలోమీటర్లు, 2 300 కిలోమీటర్లు, 3 200 కిలోమీటర్లు, 4 400 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ కొండలను ఏమని పిలుస్తారు? ఒకటి నాగా కొండలు, 2 మణిపురి కొండలు, 3 పాట్కాయ్, 4 ఖాసీ కొండలు. అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ కొండలు ఏమని పిలుస్తారు? ఒకటి నాగా కొండలు, 2 మణిపురి కొండలు, 3 పాట్కాయ్, 4 ఖాసీ కొండలు. భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ నది కానిది పేర్కొనండి. ఒకటి గంగా, 2 మహానది, 3 బ్రహ్మపుత్ర, 4 సింధు. భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ నది కానిది పేర్కొనండి. ఒకటి గంగా, 2 మహానది, 3 బ్రహ్మపుత్ర, 4 సింధు. పర్వతాలు లివిడ్ 3 ఎత్తులో గల ప్రధాన వృక్షజాతి. ఒకటి చిత్తడి అడవులు, 2 వెడల్పాటి ఆకులు గల చెట్లు, 3 గడ్డి మాత్రమే, 4 శృంగాకార చెట్లు. పర్వతాలు లెవెల్ 3 ఎత్తులో గల ప్రధాన వృక్షజాతి. ఒకటి చిత్తడి అడవులు, 2 వెడల్పాటి ఆకులు గల చెట్లు, 3 గడ్డి మాత్రమే, 4 శృంగాకార చెట్లు. ఏ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కంగరా కులు లోయలు ఉన్నాయి? ఒకటి నిమ్న హిమాలయ శ్రేణి, 2 శివాలిక్ శ్రేణి, 3 హిమాద్రి శ్రేణి, 4 వింధ్య శ్రేణి. ఏ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్లోని కంగరా కులు లోయలు ఉన్నాయి? ఒకటి నిమ్న హిమాలయ శ్రేణి, 2 శివాలిక్ శ్రేణి, 3 హిమాద్రి శ్రేణి, 4 వింధ్య శ్రేణి. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి GMT గ్రీన్విచ్ మీన్ టైం మనం ఎన్ని గంటల ముందు ఉంటాం? ఒకటి 5 గంటలు, 2 4:30 గంటలు, 3 5:30 గంటలు, 4 2:30 గంటలు. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి లేదా GMTకి మనం ఎన్ని గంటలు ముందు ఉంటాం? ఒకటి 5 గంటలు, 2 4:30 గంటలు, 3 5:30 గంటలు, 4 2:30 గంటలు. శివాలిక్ శ్రేణి వెడల్పు. ఒకటి 40 నుంచి 50 కిలోమీటర్లు, 2 10 నుంచి 60 కిలోమీటర్లు, 3 20 నుంచి 50 కిలోమీటర్లు, 4 50 నుంచి 10 నుంచి 50 కిలోమీటర్లు. శివాలిక్ శ్రేణి వెడల్పు. ఒకటి 40 నుంచి 50 కిలోమీటర్లు, 2 10 నుంచి 60 కిలోమీటర్లు, 3 20 నుంచి 50 కిలోమీటర్లు, 4 10 నుంచి 50 కిలోమీటర్లు. ఎన్ని సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యురేషియా ఫలకం అంగారా భూభాగంతో ఢీకొంది? ఒకటి 100 మిలియన్ సంవత్సరాలు, 2 200 మిలియన్ సంవత్సరాలు, 3 300 మిలియన్ సంవత్సరాలు, 4 400 మిలియన్ సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యురేషియా ఫలకం అంగార భాగంతో యురేషియా ఫలకం లేదా అంగార భాగంతో ఢీకొంది? ఒకటి 100 మిలియన్ సంవత్సరాలు, 2 200 మిలియన్ సంవత్సరాలు, 3 300 మిలియన్ సంవత్సరాలు, 4 400 మిలియన్ సంవత్సరాలు. అరుణాచల్ ప్రదేశ్లో ఏ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు హెయిర్ పిన్ బెండ్ తీసుకుని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి? ఒకటి దిహాంగ్ లోయ, 2 అహాంగ్ లోయ, 3 అరులోయ, 4 హిమలోయ. అరుణాచల్ ప్రదేశ్లోని ఏ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు హెయిర్ పిన్ బెండ్ తీసుకుని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి? ఒకటి దిహాంగ్ లోయ, 2 అహాంగ్ లోయ, 3 అరులోయ, 4 హిమలోయ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. హిమాలయ పర్వతాలు ఒక చాపం వల్లే పడమ నుండి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 2400 కిలోమీటర్లు. హిమాలయ పర్వతాలు ఒక చాపం వల్లే పడమ నుంచి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయంటే 2400 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. ఏ శ్రేణిలో మహాభారత పర్వత శ్రేణులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 నిమ్న హిమాలయాలు. ఏ శ్రేణిలో మహాభారత పర్వత శ్రేణులు ఉన్నాయంటే నిమ్న హిమాలయాలు. ఫస్ట్ది హిమాద్రి, తర్వాత నిమ్న హిమాలయాలు, 3 శివాలిక్ శ్రేణి. ఉత్తరం నుంచి దక్షిణకు చూసుకుంటే ఈ మహాభారత పర్వత శ్రేణులు మాత్రం ఇందులో ముఖ్యమైనవి అంటే నిమ్న హిమాలయాలు ముఖ్యమైనవి. కరెక్ట్ ఆన్సర్ 4. బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు పొడవు. కరెక్ట్ ఆన్సర్ 3 4096 కిలోమీటర్లు. బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు పొడవు 4096 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 మిస్మి కొండలు. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారంటే మిస్మి కొండలు అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఉన్నత హిమాలయ పర్వతాల సగటు ఎత్తు సముద్రం నుండి ఎంత ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 4 6100 మీటర్లు. ఉన్నత హిమాలయాలు పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి ఎంత ఉంటుంది? 6100 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 4. బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ పుట్టింది? కరెక్ట్ ఆన్సర్ 1 కైలాస్ పర్వతాలు. బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ పుట్టింది? కైలాస్ పర్వతాలు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రపంచ భూభాగం అంతా ఏ భూఖండాల నుంచి ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. గోండ్వానా భూమి, అంగారా భూమి. ప్రపంచ భూభాగం అంతా ఏ భూఖండాల నుంచి ఏర్పడింది అంటే గోండ్వానా భూమి, అంగారా భూమి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. మన భారతదేశం గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశ ప్రామాణిక కాలానికి దేనిని ఆధారంగా తీసుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని. భారతదేశ ప్రామాణిక కాలానికి దీనిని ఆధారంగా తీసుకుంటారంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశాన్ని. కరెక్ట్ ఆన్సర్ 2. నిమ్న హిమాలయాల పర్వతాల ఎత్తు. కరెక్ట్ ఆన్సర్ 1 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. నిమ్న హిమాలయ పర్వతాల ఎత్తు ఉంటుందంటే 3700 నుంచి 4500 మీటర్ల ఎత్తు. అది హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు 6100 మీటర్లు. గుర్తుపెట్టుకుని నిమ్న హిమాలయాలు అయితే 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్లని పిలుస్తారు?
డెహ్రాడూన్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 నిమ్న హిమాలయాలు శివాలికులు అంటే రెండోది మూడోది ఫస్ట్ది హిమాద్రి కదా, తర్వాత నిమ్న హిమాలయాలు, తర్వాత శివాలిక్ శ్రేణులు కదా, రెండోది నిమ్న హిమాలయాలు, తర్వాత శివాలిక్ శ్రేణి. ఉత్తరం నుంచి దక్షిణకు చూసుకుంటే ఈ నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య ఏది ఉంటుందంటే ఈ డూన్లు అనేవి ఉంటాయి. వీటిని సింపుల్గా ఉండే లోయలను డూన్లు అని పిలుస్తారు. డెహ్రాడూన్, పాట్లీను ఉన్నాయి కదా, కరెక్ట్ ఆన్సర్ 4. ఆంధ్రప్రదేశ్ తీర పొడవు లేదా తీరరేఖ పొడవు కరెక్ట్ ఆన్సర్ 3 974 కిలోమీటర్లు. కరెక్ట్గా ఇది 974 కిలోమీటర్లు, 972 లేదా 973.8 ఇలా ఉంటుంది. 972 నుంచి 74 మధ్యలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు. కరెక్ట్ ఆన్సర్ 3 974 కిలోమీటర్. 70లో ఇస్తే మాత్రం 74 దాటదు, 74 లోపు ఏదైనా పెట్టుకోండి. 72 నుంచి 74. మాక్ డో డింపెప్ లోయ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 మేఘాలయ. మాక్ డోగ్ డింపెప్ లోయ ఎక్కడ ఉందంటే మేఘాలయలో. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశ భూభాగాన్ని ఏ భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, హిమాలయాలు, గంగా సింధు మైదానం, ఎడారి ప్రాంతం, దీవులు. భారతదేశ భూభాగాన్ని ఏ భౌగోళిక స్వరూపాలు వర్గీకరించవచ్చు? ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, హిమాలయాలు, గంగా సింధు మైదానం, ఎడారి ప్రాంతం, దీవులు. మొత్తం టోటల్గా 6. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. గుర్తుపెట్టుకొని హిమాలయాలు, గంగా సింధు మైదానము, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం, దీవులు ఇవన్నీ భారతదేశ భూభాగం యొక్క భౌగోళిక స్వరూపాలు. భారతదేశం ఉత్తర దక్షిణ పరిధి అంటే ఉత్తరం పాయింట్ నుంచి దక్షిణ పాయింట్ వరకు ఈ మధ్య ఎంత దూరం ఉందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3214 కిలోమీటర్లు. భారతదేశం ఉత్తర దక్షిణ పరిధి ఎంత అంటే 3214 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. పశ్చిమ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 1 500 కిలోమీటర్లు. పశ్చిమ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంటే 500 కిలోమీటర్లు. అది తూర్పు వైపు వెళ్ళేసి 200 కిలోమీటర్లు తగ్గిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ 1 పశ్చిమ ప్రాంతంలో అయితే. అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ కొండలను ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 పాట్కాయ్ అని పిలుస్తారు. హిమాలయాలు నైరుతి రాష్ట్రాలకు వెళ్ళేసరికి వాటిని పూర్వాంచల్ అని పిలుస్తాం. ఈ పూర్వాంచల్ కొండల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ఈ పూర్వాంచల్ కొండలను ఏమని పిలుస్తారంటే పాట్కాయ్ అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశ ఉత్తర మైదానం ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ నది కానిది పేర్కొనండి. కరెక్ట్ ఆన్సర్ 2 మహానది. గంగా, బ్రహ్మపుత్ర, సింధు ఇవన్నీ ఏంటంటే హిమాలయ నదులు. ఓన్లీ మహానది మాత్రం పీఠభూమి నది అంటే హిమాలయ నదికి మాత్రం కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశ ఉత్తర మైదానం ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ నది కానిది పేర్కొన్నదంటే మహానది. ఇది ద్వీపకల్ప నది. కరెక్ట్ ఆన్సర్ 2. మిగిలిన హిమాలయ నదులు. పర్వతాలు లెవెల్ 3 ఎత్తులో గల ప్రధాన వృక్ష జాతి. కరెక్ట్ ఆన్సర్ 4 శృంగాకార చెట్లు. ఆ ఫోటో ఉంటుంది చూడండి టెక్స్ట్ బుక్లో. పైన లెవెల్ 1 లెవెల్ 2 అక్కడే కింద ఏ చెట్లు ఉంటాయి అక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి ఆ ఫోటోను కూడా. పర్వతాలు లెవెల్ 3 ఎత్తులో గల ప్రధాన వృక్ష జాతి. కరెక్ట్ ఆన్సర్ 4 శృంగాకార చెట్లు. ఏ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కంగరా, కులు లోయలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1 నిమ్న హిమాలయ శ్రేణి. ఏ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో కంగరా, కులు లోయలు ఉన్న నిమ్న హిమాలయ శ్రేణి. కరెక్ట్ ఆన్సర్ 2. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైం. జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం లేదా గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి మనం ఎన్ని గంటల ముందు ఉంటామంటే కరెక్ట్ ఆన్సర్ 3 5:30 గంటల ముందు ఉంటాం. జిఎంటీ ప్లస్ 5:30 అని రాస్తాం కదా మనం. ఎప్పుడైనా చూడండి గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి మనం ఎన్ని గంటల ముందు ఉంటామంటే 5:30 గంటల ముందు ఉంటాం. కరెక్ట్ ఆన్సర్ 3. శివాలిక్ శ్రేణి వెడల్పు. కరెక్ట్ ఆన్సర్ 4 10 నుంచి 50 కిలోమీటర్లు. శివాలిక్ శ్రేణి వెడల్పు ఎంత అంటే 10 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 4. ఎన్ని సంవత్సరాల క్రితం గోండవాన భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పైనుంచి చాలా పెద్దదైన యూరేషియా ఫలకం లేదా అంగార భూభాగంతో ఢీకొందంటే కరెక్ట్ ఆన్సర్ 200 మిలియన్ సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం గోండవాన భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పైనుంచి చాలా పెద్దదైన యూరేషియా ఫలకం అంగార భూభాగంతో ఢీకొందంటే 200 మిలియన్ సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 2. అరుణాచల్ ప్రదేశ్లో ఏ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు హెయిర్ పిన్ బెండ్ తీసుకుని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 1 దిహాంగ్ లోయ. అరుణాచల్ ప్రదేశ్లోని ఏ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకుని దక్షిణానికి తిరిగి అంటే దక్షిణానికి ఇలా తిరుగుతాయి అంటే మ్యాప్లు అయితే కిందకి తిరుగుతాయి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయంటే దిహాంగ్ లోయ. కరెక్ట్ ఆన్సర్ 1. అందులో ఎగ్జామ్ రాశారా కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.